Honorable Minister. Sir, the jawab no table extra, sir. Supplementary. సార్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం క్లియర్గా వెనుకబడిన తరగతులకు 2025-26 బడ్జెట్లో మనం 11,500 కోట్లను కేటాయించుకున్నాం అని చెప్పి అనుకున్నాం సార్. దానికి ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసిరంటే 11,000 కోట్లలో కేవలం 2,426 కోట్ల 20 లక్షలు ఖర్చు చేయబడిందిగా చూపిస్తా ఉంది సార్ ప్రభుత్వం. అంటే ఇది ఒక 20% కూడా. మంత్రి గారు సార్ నా సమాధానం వినండి సార్, నా ఆవేదన వినండి కొద్దిగా. సారీ. వివిధ పనుల కోసం చేసిన ఖర్చులు వివరాలను అనుబంధం రూపంలో ఇక్కడ ఇచ్చినారు సార్. సార్ నేను గౌరవ మంత్రి గారిని తమరి ద్వారా అడుగుతా ఉన్నాను సార్. 11,500 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తే ఇప్పుడు మళ్ళొక 2 నెలలు అయితే సార్, ఇక ఎట్లాగో ఫిబ్రవరి వచ్చిందంటే మళ్ళీ కొత్త బడ్జెట్ విధానం సార్. ఈ మిగిలినటువంటి దాదాపు 9,000 కోట్ల రూపాయలు 9,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఖర్చు పెట్టలేదు ఇప్పటి వరకు. ఈ నెల 2 నెలల్లో ఎట్లా ఖర్చు పెడతారు సార్, నాకు అర్థం కాలేదు. ఇదొకటి సార్. రెండో అంశం సార్, ఇందులో చాలా భయంకరమైనటువంటి లెక్కలు ప్రభుత్వం ఇచ్చింది సార్. ప్రభుత్వమే చాలా భయంకరమైన లెక్కలు ఇచ్చింది సార్. స్కాలర్షిప్ల కోసం సార్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ వచ్చేసి 1,908 కోట్లు బీసీ పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తామని పెట్టి కేవలం 365.54 కోట్లు ఖర్చు పెట్టింది సార్. ఈ 365.54 కోట్లు కూడా ఇటీవల కాలంలో మొన్న గౌరవ ఫైనాన్స్ మంత్రి గారు స్కాలర్షిప్లు రిలీజ్ చేసినటువంటి సందర్భంలో ఏదో కొద్దిగా ఇచ్చినట్టున్నారు సార్. ఇంకా పాత బకాయిలు అట్లాగే ఉన్నాయి సార్. రెండోది హాస్టల్స్ కోసం సార్, మా పిల్లలు సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు వాళ్ళు మంచి పౌష్టికాహారంతో తిని ఆరోగ్యవంతంగా ఉండి మంచి చదువులు చదువుకోవాలనుకుంటున్నటువంటి పిల్లలకు సార్ 435 కోట్ల రూపాయలు ఎస్టిమేటెడ్ బడ్జెట్ పెట్టి కేవలం 315 కోట్లు ఖర్చు పెట్టిందంటే మా పిల్లల్ని ఈ ప్రభుత్వం మేము పస్తులతోనే వండబెడుతున్నామని మీ పిల్లల్ని అని చెప్పి చెప్తా ఉంది సార్. సార్ రెండోది సార్, మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి కింద సార్ 80 కోట్లు కేటాయించినారు సార్. దాంట్లో 83.42 అని చెప్తా ఉన్నారు సార్. మీరు పెంచి చేస్తామని చెప్పిర్రు, మీరు పెంచలేదు ఇప్పటి వరకు. మళ్ళీ దాంట్లో కూడా బడ్జెట్ ఎట్లా పెట్టిరండి సార్, 5 లక్షల లిమిట్ పెట్టిరు సార్. 5 లక్షల లిమిట్ ఉండాలి, 5 లక్షల లిమిట్ ఉంటే మీరు ఓవర్సీస్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అన్నారు సార్. ఇదే సభలో తమరి ముందే పెట్టినటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సర్వేలో సార్ ఒక కుటుంబ ఆదాయాన్ని ఒక ఇంట్లో 4 ఉంటే 12 లక్షల ఆదాయం ఉందని చూపించింది సార్ గవర్నమెంట్. మరి ఈ లెక్కన ఈ రాష్ట్రంలో ఎవరు ఎలిజిబుల్ ఉండరు సార్. సార్ అదొకటి సార్. ఇక స్టడీ సర్కిళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు బీసీల కోసం కేటాయిస్తే ఖర్చు పెట్టింది 4 లక్షలా సార్, 4 లక్షలు కేవలం. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ సెక్టార్లో 4,345 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని ఎస్టిమేట్ వేసుకుంటే కేవలం 2,068.89 కోట్లు ఖర్చు పెట్టిందంటే ఇది షేమ్ సార్. బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి లేదని అర్థమవుతా ఉంది సార్. 2,500 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ సెక్టార్లో బీసీల డబ్బు మిగిలించుకుంటుందా సార్ ఇప్పటి వరకు? సార్ ఇక మాకు జీవనోపాధి విషయంలో సార్ 70 కోట్ల రూపాయలు టాడీ టాపర్స్ కోసం సార్. గౌడ సోదరులు తాడి చెట్లు ఎక్కుతా ఉంటారు, అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, మీదికి జారి పడుతూ ఉంటారు. వాళ్ళకు అసలు ఒక్కసారి ఎక్కిందంటే ఇంటికి బయటికి వెళ్ళిందంటే టాడీ టాపర్ మళ్ళీ ఇంటికి వస్తాడా లేదా తెలియనటువంటి పరిస్థితి. అటువంటి టాడీ టాపర్లను రక్షించడం కోసం సార్ ఏది మనం ఒకటి కాటమేయ కిట్స్ అని చెప్పి ఆ తర్వాత ఇంకా కొన్ని పెట్టినారు సార్. కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద 70 కోట్ల రూపాయలు టాడీ టాపర్స్ కోసం ఖర్చు పెడతామని, మా గౌడ సోదరుల కోసం ఖర్చు పెడతామని ఇప్పటి వరకు పెట్టింది 19 కోట్లు. స్వయాన మా మంత్రి గారు గౌడ సామాజిక వర్గం నుంచి ఉండి 19 కోట్లు ఖర్చు పెడుతుంటే కాస్త మీ ప్రాణం ఏమనిపించాలి సార్. ఇక సార్ ఇంకొకటి అసిస్టెంట్స్ టు వ్యూవర్ సార్, వాళ్ళకు 450 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని ఎస్టిమేషన్ వేసి 168 కోట్లు ఖర్చు పెట్టారు సార్. ఇక 22 బీసీ కోఆపరేషన్స్ అండ్ రాజీవ్ యువ వికాసం కింద సార్, రాజీవ్ యువ వికాసం కింద 4,102 కోట్ల రూపాయలు మేము బీసీ యువత కోసం బీసీల కోసం ఖర్చు పెడతామని బడ్జెట్లో చెప్పి
4102 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి సార్ 13 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు ఉన్నాయి సార్. ఇక్కడ 13 కోట్లు ఇంకొక నెల అయితే బడ్జెట్ వస్తుంది సార్. అంటే ఇవన్నీ మీకు ఎగనామం పెట్టబోతున్నాయి ఏంటి అనేది రాసి ఇచ్చినట్టుంది సార్ మాకు. ఇక్కడ సార్ మా జీవనోపాధి కోసం 4622 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు పెట్టింది 201 కోట్ల రూపాయలు సార్. షేమ్ సార్ ఇది. ఇక సార్ సోషల్ సెక్టార్కి వస్తే సార్ కళ్యాణ లక్ష్మి కింద సార్ మా బీసీ బిడ్డలకు పేదవాళ్లకు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు ఏదో ప్రభుత్వం అందించేటువంటి చేయుత ఏదో అప్పుడే మేనమా కట్నమనో అదో ఇదో అని చెప్పి 2173 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించుకుంటే ఇప్పటి వరకు ఇచ్చింది 108 కోట్లు సార్. పెళ్లి చేసుకొని ఏం చేస్తామంటే ఎట్లా సార్? పెళ్లిళ్ళు జరుగుతలేవా సార్? సార్ ఎప్పుడు సార్? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సార్ తమరు కూడా అనేక సందర్భాల్లో కూడా చూసిరు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏమో పెళ్లి రోజే మేము తీసుకొచ్చి ఇస్తామని చెప్పి అప్పుడున్న గవర్నమెంట్ చెప్పింది. ఈ గవర్నమెంట్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి చెక్కు ఆ పెళ్లి చేసుకున్న దంపతులకు పిల్లగాడు పుట్టి వాడే పోయి అందుకొచ్చే పరిస్థితికి వచ్చింది సార్. ఎప్పుడు వస్తుందో తెలియదు చెక్కు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.